హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించి మిమ్మల్ని అందరినీ రేపటి విజేతలుగా చూడాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి మీరు అందరూ కూడా విజేతలుగా ఉండాలి. మీ పల్లె ప్రాంతంలో, మీ గ్రామీణ ప్రాంతంలో మిమ్మల్ని చూసి వందలాది మంది అక్కడ ఉద్యోగస్తులు నిలబడాలి. గతంలో ఎన్నోసార్లు విఫలం కావచ్చు, ఈసారి విజేత నువ్వే. ఈసారి విజయం నీదే. ఈ గ్రూప్ 2లో, ఈసారి ఎస్ఐలో, ఈసారి డిఎస్సిలో, ఈసారి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీదంటే ఒక జాబ్ ఉండాలి. నువ్వంటే ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఇప్పటికే మన బుక్ రిలీజ్ చేయలేము కాబట్టి మీకు పీడిఎఫ్ ద్వారా 2024 సంవత్సరం యొక్క జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ ద్వారా మేము ఇస్తున్నాం. మన యాప్లో ఉంది, మీరు కొనుగోలు చేసుకోవచ్చు. జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 1 వరకు మీకు ఎనఫ్ సార్. ఇక్కడ రేపు ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఇవి అంతర్జాతీయ స్థాయిలో అంశాలు. మన ఫస్ట్ సిలబస్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్ ఉంటుంది. మన యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాసెస్ని ఇక్కడ మరి అంతర్జాతీయ సంబంధాల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు విదేశాలకు వెళ్ళి ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తున్నారు, ఇలాంటి అంశాలపైన ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. భారత ప్రధానమంత్రి యొక్క విదేశీ పర్యటనలు, భారత ప్రధానమంత్రికి వచ్చిన యొక్క అవార్డులు, భారత ప్రధానమంత్రి వివిధ దేశాలతో ఒప్పందాలు, ఆయన వెళ్తున్న యొక్క దేశాలు, ఇండియాకు వస్తున్న యొక్క ప్రముఖులు, ఇలాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేయాలి. ఈ మధ్య కాలంలో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ కానీ, యూపీఎస్సీ కానీ, వివిధ సెంట్రల్ ఎగ్జామ్ కానీ, వివిధ ఎగ్జామ్స్ స్థాయిలో అడుగుతున్న అంశాల పరంగా ఒక ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. రేపు ఖచ్చితంగా ఇవి రేపు ఎగ్జామ్లో వచ్చే యొక్క అంశాలు సార్. ఇవి టోటల్ అయినా మన పీడిఎఫ్ ద్వారా అన్ని రకాల మీకు అంటే కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నాం. మీకు తీసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడిగింది సార్. ఏంటి సార్ ఇక్కడ? ప్రధానమంత్రి సెప్టెంబర్ 4వ తేదీలో సింగపూర్ దేశాన్ని పర్యటించి సింగపూర్ ప్రధాని అయిన లారెన్స్ వాంగ్తో భేటీ అయి ఆ దేశంతో 4 అంశాలపై ఒప్పందం. ఒకటి విద్యారంగం, రెండోది డిజిటల్ సెమీ కండక్టర్స్ అభివృద్ధి, మూడోది ఓన్లీ డిజిటల్ వ్యవస్థ, నాలుగోది హెల్త్ కేర్. ఈ 4 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. మనం సింగపూరు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్న యొక్క ఉమ్మడి నేవీ విన్యాసాల పేరు ఆపరేషన్ సింబెక్స్ అండి. ఇలా సింగపూర్ ఇది ప్రపంచంలోనే పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇలా ఫస్ట్ ప్లేస్ ఉంది. అప్పుడప్పుడు పాస్పోర్ట్ ఇండెక్స్లు కూడా మారుతుంటాయి, చేంజ్ అవుతుంటాయి. సింగపూర్ అనగానే అలా మనకు గుర్తుకు రావాలి. 2024 సెప్టెంబర్ 10న నేపాల్ 101 సభ్య దేశంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్షిప్ తీసుకుంది. ఇప్పటికీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 104 సభ్య దేశాలు ఉన్నాయి. 104వ దేశం అంటే అల్జీరియా దేశం సార్. ఇది అల్జీరియా కంట్రీ 104వ దేశంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను ఇండియా, ఫ్రాన్స్ ఉమ్మడిగా స్థాపించినాయి. హర్యానాలో గురుగాములో ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఉంది. మరి ఆశిష్ ఖన్నా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క చైర్మన్గా కొనసాగుతున్నాడు.
ఓకే, ఈ మధ్య WHO ఈజిప్టును మలేరియా రహిత దేశం గుర్తించింది. ఈ మధ్య WHO జోర్డాన్ కంట్రీని కుష్ఠవ్యాధి నిర్మూలన రహిత దేశం గుర్తించింది. ఈ మధ్య ఆసియా అభివృద్ధి బ్యాంకులో ఇజ్రాయిల్ 69వ దేశంగా జాయిన్ అయింది. ఈ మధ్య ఇక్కడ మరి నేపాల్ ఇక్కడ అంటే ISAలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101 కంట్రీ. ఈ మధ్యన నేపాల్ యొక్క అధ్యక్షుడు రామచంద్ర పౌడియల్ నుండి మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈ దేశం సైనిక అవార్డును కూడా స్వీకరించడం జరిగింది. నేపాల్ మన ఇండియా నుండి బంగ్లాదేశ్కు విద్యుత్తును అంటే పంపిస్తుంది. మనం కూడా నేపాల్ నుండి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం. మన సహకారంతో నేపాల్లో అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది. ఇండియా నేపాల్ ఎవ్రీ ఇయర్ ఆపరేషన్ సూర్య కిరణ్ పేరుతో నావీ విన్యాసాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఆర్మీ విన్యాసాలు 2024 సెప్టెంబర్ 9 నాడు ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇండియా ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజు ఢిల్లీలో పౌర అణు సహకారం పైన ఒప్పందాన్ని 2 దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాం. 2024 ఫిబ్రవరి 14 నాడు దుబాయ్లో నరేంద్ర మోడీ అంటే అబుదాబిలో నరేంద్ర మోడీ BAPS అనే స్వామినారాయణ హిందూ టెంపుల్ను అక్కడే ఆవిష్కరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా నరేంద్ర మోడీ స్వీకరించడం జరిగింది. మరి ఇదే ఫిబ్రవరి మాసంలోనే WTO 13వ సమావేశాలు అబుదాబిలో నిర్వహించారు. రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఇలా మనకు గుర్తుకు రావాలి. ఈ మధ్య న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఏషియన్ అంటే బ్రిక్స్కి సంబంధించింది. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇది షాంఘైలో ఉంది. దిల్మా రఫేజ్ ఆమె బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. ఈ బ్యాంకుకు చైర్పర్సన్ ఉంది. అల్జీరియా 11వ దేశంగా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఈ సంస్థలో. ఓకే, ఇరాన్ ఈ మధ్య చంద్రాన్ అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలో రక్షణ సహకారం యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ సేకరణ కోసం ఇరాన్ ఇక్కడ అంతరిక్షంలో పంపించిన యొక్క ఉపగ్రహం పేరంటే చంద్రాన్ ఉపగ్రహం. మేలో ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంఘటన. లాస్ట్ ఇయర్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ నర్గిస్ కూడా ఈ దేశానికి చెందిన వ్యక్తి మహమ్మద్ నర్గిస్ అండి. మరొకటి ఏంటి సార్ ఇక్కడ ఈ 2020 సంవత్సరం మన పేపర్ ఇప్పుడు మన గ్రూప్ 2 పేపర్ సెప్టెంబర్లో తయారైంది. అక్టోబర్లో అంటే విషయాలు ముందుగా తెలుసుకున్న విషయాలు కాబట్టి ఈ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. హిందూస్ ఎక్స్ 3వ సమావేశం ఇది కాలిఫోర్నియాలో నిర్వహించారు. క్వాడ్ లీడర్ల 5వ మీటింగ్ అండి ఇది వెల్మింగ్టన్లో నిర్వహించారు. జో బిడెన్ యొక్క సొంత గ్రామం ఇది వెల్మింగ్టన్లో జరిగింది. నెక్స్ట్ క్వాడ్ లీడర్ల మీటింగ్ ఇది ఢిల్లీలో జరగబోతుంది. మన సెప్టెంబర్ 21 నాడు జరిగింది. ఇక్కడ చతుర్భుజ భద్రతా కూటమి అంటే తెలుగులో దీని పేరు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాకు మెంబర్షిప్ ఉంది. ఈ 4 దేశాలు ఆపరేషన్ మలబార్ పేరుతో నావీ విన్యాసాల్లో కూడా పాల్గొంటాయి. 2024 సెప్టెంబర్ 17న ఇండియా అమెరికా దేశాల మధ్య ఇంధన సహకారంపై ఒప్పందం ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికా దేశంలో హూస్టన్ నగరంలో ఈ ఒప్పందం కూడా జరిగింది సార్. ఇక్కడ ఇండియా అమెరికా దేశాల మధ్య అమెరికాను ఇంధన సహకారం, అమెరికాను MQ-9B రాడార్ల కొనుగోలు కోసం కూడా ఇండియా ఒప్పందాన్ని అంగీకరించింది.
నవంబర్ 4 అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే ట్రంప్ అత్యధిక మెజార్టీతో అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సార్ 2024 సెప్టెంబర్ 20న ఇంటర్నేషనల్ వాటర్ సమావేశం ఇది ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సార్ ప్రపంచంలో తొలిసారిగా ఏఐ ఆధారిత ట్రేడ్ లైసెన్స్ను ఆవిష్కరించిన యొక్క దేశం అంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు షార్జాలో ఆవిష్కరించడం ఇక్కడ జరిగింది సార్. ఇది రీసెంట్లీ షార్జాలో. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమంటాడు. ఏంటండి? షాహెద్ 136B అనేది ఒక అత్యంత అధునాతనమైన యొక్క ఒక డ్రోన్ సార్. ఇది ఆ డ్రోన్ రీసెంట్లీ ఇరాన్ ఆవిష్కరించింది. ఒకవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మన పైన ఏమన్నా ప్రమాదం జరిగే యొక్క అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇరాను ఈ యొక్క డ్రోన్ను ఆవిష్కరించడం జరిగింది సార్ రీసెంట్లీ. ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ దక్షిణాసియా దేశాల్లో స్వలింగ వివాహాల్ని చట్టబద్ధంగా రీసెంట్లీ ప్రకటించిన కంట్రీ థాయిలాండ్ కంట్రీ సార్. రీసెంట్లీ తొలిసారిగా నేపాల్ దేశం సార్. రెండోది తైవాన్ కంట్రీ సార్. మూడోది ఇక్కడ థాయిలాండ్ దేశం సార్. రీసెంట్లీ అంటే ఈ మధ్యనే ఒక మహిళ ఈ దేశానికి ప్రధానికి ఎన్నికైంది. సోను సూద్ ఈ దేశం యొక్క పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగిందండి. ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఖచ్చితంగా ఒక ఆఫీసర్గా ఉండాలి. ఆ లక్ష్యంతో నువ్వు ఇక్కడ ముందుకు పో సార్. గతంలో చాలాసార్లు విఫలమైన వాళ్ళే, డిఎస్సి రాని వ్యక్తులే ఇలా గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉన్నారంటే ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళు. చదివింది ఏదో ఒక పద్ధతి ప్రకారం చదువు, లైన్ టు లైన్ చదువు, పేజ్ టు పేజ్ చదువు, ప్రాక్టీస్ చేయి. ఇలాంటి యొక్క ఇంపార్టెంట్ అంశాలు రేపు ఖచ్చితంగా మీరందరూ అక్కడ అంటే ఆఫీసర్లు ఉంటారు. ఎక్కడ కూడా అధైర్యపడకు. ఎంతమంది రాష్ట్రానికి సంబంధం లేదు. రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే సార్. ఇక్కడ విజేత నువ్వే. ఓకే, మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా షీన్ బామ్ క్లాడియా తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైందండి. ఈ మధ్య మెక్సికోలో 71వ మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించారు. ఇక్కడ విక్టోరియా మారిన్ థ్రిల్లింగ్ ఆమె మిస్ యూనివర్స్గా ఎంపికైంది. డెన్మార్క్ కంట్రీ ఆమెది. ఇండియా నుండి రియా సింగ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా నుండి 2009లో ఇక్కడే స్వైన్ ఫ్లూ డిసీజ్ కూడా ఇక్కడ గుర్తించారండి మెక్సికోలోని. 2025-27 సంవత్సరానికి ఒక మానవ హక్కుల సంఘానికి 2 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది. సభ్యురాలుగా బెనిన్ కంట్రీ, బొలివియా కంట్రీ, ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల సంస్థ హెడ్ ఆఫీస్ ఇది జెనీవాలో ఉంటుంది. 47 సభ్య దేశాలు ఉంటాయి ఇక్కడ. మరి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి పదవీ కాలం అయిపోతుంది. ఈ 3 దేశాలు కొత్తగా ఇక్కడ అంటే ఎన్నిక కావడం జరిగింది సార్. ఓకే, ఈ మధ్య సార్ ఇక్కడ అక్టోబర్ 16 నుండి మరి అక్టోబర్ 21 వరకు మన రాష్ట్రపతి అల్జీరియా దేశం, ఆయా ఆఫ్రికా దేశాలనే సందర్శించింది. ఒక అల్జీరియా దేశం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డును మన ద్రౌపది ముర్ము స్వీకరించిన యొక్క సంఘటన సార్ ఈమె ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది ప్రధానంగా సార్ ఇక్కడ ఈ క్రింది వారిని జతపరచమంటుంది. ఏం సార్ 2025 జనవరి నుండి బుర్కా నిషేధం ఏ దేశంలోకి అమల్లో రాబోతుందంటే స్విట్జర్లాండ్ కంట్రీ నుండి. స్విట్జర్లాండ్ బుర్కా ధరించే విధానం నిషేధించింది. రేపు 2025 జనవరి 1 నుండి ఇది
అమలుకి రాబోతుంది. ది ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తున్నాం సార్. స్విట్జర్లాండ్ను WTO ఇక్కడే, ILO ఇక్కడే, WHO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడే, ఉక్రెయిన్ దేశం కోసం ఇక్కడ జూన్ 15 నాడు అంతర్జాతీయ శాంతి సదస్సు జరిగింది కూడా స్విట్జర్లాండ్ కంట్రీ. ఈ మధ్య సార్ వాతావరణం యొక్క ఇన్ఫర్మేషన్ కోసం జిమ్సాట్ 2 ఇక్కడ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపిన యొక్క దేశం అంటే జింబాబ్వే కంట్రీ సార్. జింబాబ్వే ఈ మధ్య విపరీతమైన ద్రవ్యోల్బణం వల్ల జిగ్ అనే యొక్క గోల్డ్ కాయిన్ కూడా రిలీజ్ చేసుకునే యొక్క కంట్రీ జింబాబ్వే దేశం సార్. ఇక్కడ డూమా బోకా ఈ మధ్య అయిన బోట్స్వానా కంట్రీకి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది సార్. మన WHO మలేరియా రహిత దేశంగా ఈజిప్టును గుర్తించింది. ఇదే సంవత్సరంలో బోట్స్వానా కంట్రీని గుర్తించింది సార్ ఇక్కడ ఇదే సంవత్సరంలో. మరి ఇండో అండ్ టర్కీ యొక్క ఫ్రెండ్షిప్ అసోసియేషన్ యొక్క సమావేశాన్ని ఈ మధ్య ఇండియాలో హైదరాబాదులో ఈ మీటింగ్ని ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్ రీసెంట్లీ ఇక్కడ. ఓకే, మరొకటి చూడండి. ఈ క్రింది వారిని ఇక్కడ జోతపచ్చు అని చెప్పి అడుగుతుండు. ఏందండి 2025కి 18వ ప్రవాస భారతీయ సమావేశం ఇది ఒడిశాలో జరుగుతుంది సార్. ఈ మధ్యన ఒడిశా మహిళా సాధికారత కోసం సుభద్ర యోజన కార్యక్రమాన్ని కూడా ఒడిశా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఒడిశా రాష్ట్రం ఇది. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఈ మధ్యన ఇక్కడ అగ్నిపూర్తి క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించారండి. ఒడిశా రాష్ట్రం నుండి బాక్సైట్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉందండి. జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉంది, కటకులో ఉన్న సార్. ఇక్కడ ఒడిశా రాష్ట్రంలో ఇక్కడ రామ్ మోహన్ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒడిశా రాష్ట్రం ఇవాళ రాష్ట్రపతి ఈ రాష్ట్రమే. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడే, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ రాష్ట్రమే. మరి ముఖ్యంగా సార్ వాతావరణంలో మార్పుల పైన ఓకే నెక్స్ట్ సార్ అంటే కాప్ ఇక్కడ సార్ 29 యొక్క మీటింగ్ ఇది ఇక్కడే జరిగింది సార్. ఇక్కడ COP 29 మీటింగ్. నెక్స్ట్ కాప్ మీటింగ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే ఓకే సార్ ఇక్కడ దుబాయ్లో జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ ఈజిప్టులో అరబ్ షేక్ షర్మల పట్టణం. ఆ లాస్ట్ ఇయర్ గ్లాస్గోలో 1995లో తొలి సమావేశం ఇది బెర్లిన్లో నిర్వహించారండి, బెర్లిన్ సిటీలో. ఓకే, ఇండియా ఆస్ట్రేలియా దేశాల మధ్య 2వ శిఖరాగ్ర సమావేశం ఇది బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో నవంబర్ 18 నుండి 20 మధ్య G20 దేశాల లీడర్ల మీటింగు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే మోడీ మీటింగ్కి హాజరై అక్కడే ఇరు దేశాల యొక్క 2వ శిఖరాగ్ర సమావేశం కూడా ఇక్కడ జరిగింది సార్. డిసెంబర్ 9 నుండి రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్ ఇది జైపూర్లో నిర్వహించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. ఓకే, తమ యొక్క రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించాలనే యొక్క లక్ష్యంతో రేపు డిసెంబర్ 9న మీటింగు జరగబోతున్న యొక్క సంఘటన. ఈ మధ్య సార్ వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ యొక్క సమావేశం ఇది చెన్నైలో జరిగింది సార్. తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో ఈ మీటింగ్ను నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఓకే, జాగ్రత్తగా ఆలోచించాలి సార్. ఇక్కడ ఎక్కడ విఫలమవుతున్నాం, గతంలో ఎక్కడ కోల్పోయినాం, ఎందుకు ఇక్కడ క్యాచ్ చేయలేకపోతున్నామో ఆలోచించాలి సార్. 1కి 2 సార్లు ఇక్కడ చదవండి సార్. ఇక్కడ ఓకే, ఈ మూమెంట్లో ఎలాంటి పుస్తకాలు కూడా పట్టుకోవచ్చు సార్. నువ్వేం చదువుతున్నావో దాన్ని చదవండి సార్. ఈజీగా ఈసారి నువ్వు విన్నర్ అవుతావు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. ఒక డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయితే ఒక జాయింట్ కలెక్టర్ వరకు కూడా ప్రమోషన్లో వెళ్తావు సార్.
ఓకే, ఈ క్రింది వాడిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి 2024 జూలై 1 నాడు సార్ ఇక్కడ ఒకేసారి ఇక్కడ ఓకే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఓకే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఓకే బిఎస్ఏ భారతీయ సాక్ష్య ఆధీనం. సార్ ఐపీఎస్ అంటే పిఆర్సి కోడ్ ఇక్కడ సార్, ఓకే ఎండోన్మెంట్ యాక్టు, ఐపీసీసీ ఈ చట్టాలను రద్దు చేస్తూ నూతన చట్టాలు ఇక్కడ అమలు పరచడం జరిగింది సార్. ఇది ఓకే 2018 ఆగస్టు 1 నుండి ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్ ఇక్కడ అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1 నుండి జిఎస్టి అమల్లోకి వచ్చింది. జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాం. ఈ మధ్యనే ఒకేసారి ఇక్కడ వరల్డ్ మార్ట్ 12వ టూరిజం మీటింగ్ కూడా ఇక్కడే ఖజరంగలో జరుగుతుంది. ఇక్కడ అస్సాంలో మొయిదాన్ ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించారు. 43 ప్రాంతాలు ఉన్నాయి ఇండియా నుండి, అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యొక్క సైట్లో. ఇండియా నుండి రామ్సార్ సైట్లో 85 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ 83వది సార్ 80 ఇక్కడ సార్ 3వది ఇక్కడ తావా, 84వది ఇక్కడ సార్ నంజరాన్, 85వది ఇక్కడ ఒకేసారి ఇక్కడ 85వది కూడా ఇక్కడే తమిళనాడులో ఉన్న యొక్క ఒక పక్షుల అభయ అరణ్య యొక్క కాజువల్లి అనే పక్షుల అభయారణ్యం యొక్క కేంద్రం సార్ ఇది. ఓకే మరొకటి సార్ 2005 అక్టోబర్ 12 నాడు సార్ ఇక్కడ దేశంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది సార్. ఇక్కడ సమాచార చట్టం అమల్లోకి రావడం జరిగింది సార్. 2010 ఏప్రిల్ 1 సార్ అందరికీ విద్యా హక్కు చట్టం ఇక్కడ అమల్లోకి వచ్చిన యొక్క సంఘటన సార్. ఈ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ కింది వాళ్ళు జ్యోతపరచమని సార్, ఇది అంతర్జాతీయ అంశాలు సార్. నాటో డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ మార్క్ రూట్ అండి. ఈయన నెదర్లాండ్ దేశం అండి. నాటోలో 32 సభ్య దేశాలు ఉంటాయండి. నాటో మన మీటింగ్ ఇది వాషింగ్టన్లో జరిగితే నెక్స్ట్ ఇయర్ నాటో కంట్రీస్ యొక్క లీడర్ల మీటింగ్ ఇది నెదర్లాండ్లలో ది హెగ్ సిటీలో జరుగుతుంది. ది హెగ్ అనగానే మనకు గుర్తొచ్చేది అంతర్జాతీయ న్యాయస్థానం సార్. ఇక్కడ నాటోలో 31 దేశం, ఫిన్లాండ్ 32, స్వీడన్ ఇక్కడ జాయిన్ కావడం జరిగింది సార్. WTO సార్ ఇది నొజికి ఒకాంజో ఇవేల్ అండి, WTO డైరెక్టర్ జనరల్. ఈమెది నైజీరియా కంట్రీ అండి. WTOలో 166 సభ్య దేశాలు ఉన్నాయండి. WTO 13వ సమావేశం ఇది రీసెంట్లీ ఫిబ్రవరిలో అబుదాబిలో నిర్వహించిన యొక్క సంఘటన సార్ WTO. మరి IMF సార్ ఇక్కడ క్రిస్టలినా జార్జియా, ఈమెది బల్గేరియా దేశం అండి. ఈ యొక్క IMF యొక్క డైరెక్టర్ జనరల్. IMFలో 190 సభ్య దేశాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే IBRD సార్ అజయ్ పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ బ్యాంకులో 189 సభ్య దేశాలు ఉన్నాయి. ఈయనకు 2016లో ఇండియా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు తప్ప ఇండియా నుండి ఆయనకి ఏ అవార్డు రాలేదండి. మాస్టర్ కార్డ్ యొక్క మాజీ CEO. ఈయన ప్రపంచ బ్యాంకుకు 10వ అధ్యక్షుడిగా కొనసాగుతున్న యొక్క వ్యక్తి సార్ తను. మన నామ్ సార్ ఇది అలీనా ఉద్యమం సంస్థ నామండి. 120 కంట్రీస్ ఇక్కడ ఉంటాయండి. 1955లో ఇండోనేషియా దేశంలో
బాండుంగ్ నగరంలో ఆవిర్భవించింది సార్. నామ్ మొత్తం 19 సమావేశాలు జరిగాయి. జనవరి 15 నుండి జనవరి 19 వరకు ఉగాండా క్యాపిటల్ కంపాలలో జరిగింది. ఆ ఉగాండా ప్రెసిడెంట్ అయిన యువేరి ముసావేని ఈరోజు నామ్ సంస్థకి చైర్మన్గా కొనసాగుతున్న యొక్క పర్సన్ సార్. ఇతను ఇక్కడ ప్రధానంగా ఓకే. మరొకటి సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ G20 దేశాల యొక్క చైర్మన్షిప్ను బ్రెజిల్ నుండి సౌత్ ఆఫ్రికా స్వీకరించింది. G7 దేశాల యొక్క చైర్మన్షిప్ను ఇటలీ నుండి కెనడా స్వీకరించింది. G77 దేశాల యొక్క చైర్మన్గా ఉగాండా, బ్రిక్స్ దేశాల యొక్క చైర్మన్షిప్ను రష్యా నుండి బ్రెజిల్ స్వీకరించింది. బిమ్స్టెక్ సంస్థ యొక్క చైర్మన్గా థాయిలాండ్ కొనసాగుతుంది. థాయిలాండ్లో 2026కు బిమ్స్టెక్ మీటింగ్ అండి. 2000 సార్ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో 2025కి ఇక్కడ G20 లీడర్ల మీటింగ్ అండి. 2025కు ఇక్కడ G7 యొక్క మీటింగ్ అండి కెనడా. 2025కి ఇక్కడ బ్రిక్స్ మీటింగ్ అండి బ్రెజిల్. ఓకే, బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ అండి? 10 కంట్రీస్. బిమ్స్టెక్లో ఎన్నండి? 7. ఇక్కడ G20లో ఎన్నండి? G20 ప్లస్ ఆఫ్రికా యూనియన్. ఇలా మనకి అవగాహన రావాలి. అంతర్జాతీయ సంస్థల నుండి ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి కొనసాగాలి సార్. ఈసారి 100% నీ జాబ్ ఉండాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అడుగుతుండు. ఇండియా జర్మనీ మధ్య సార్ ఇక్కడ ఈ మధ్య అంతరిక్ష సహకారంపై ఒక అగ్రిమెంట్ జరిగింది రీసెంట్లీ. ఇండియా స్పెయిన్ మధ్య ఈ మధ్య అక్టోబర్లో స్పెయిన్ ప్రెసిడెంట్ అయిన ఇండియాకు రావడంతో ఇరు దేశాల మధ్య రైల్వే రంగం అభివృద్ధిపై ఒప్పందం జరిగింది సార్. సింగపూర్ సెప్టెంబర్ 4వ తేదీలో మోడీ సింగపూర్ పర్యటనలో భాగంగా డిజిటల్ సెమీకండక్టర్ అండ్ హెల్త్ కేర్, విద్యారంగం, డిజిటల్ అంశాలపై 4 అంశాలపై మోడీ సింగపూర్తో ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ మధ్య నరేంద్ర మోడీ సార్ ఇక్కడ నవంబర్ 16, 17 తేదీల్లో నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశం అత్యున్నతమైన యొక్క అవార్డును స్వీకరించి వాణిజ్య సహకారం, కస్టమ్స్ సహకారం, ఒక సంస్కృతి మార్పిడి, ఈ 3 అంశాలపై ఇండియా నైజీరియాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మధ్య ఇండియా మలేషియాల మధ్య రక్షణ ఒప్పందం మాత్రం జరగలేదు సార్ ఈ మధ్య కాలంలో. ఓకే, 10th బిట్ అండి. 10th బిట్ ఏంటంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు సార్. 2024 అక్టోబర్లో ఇస్లామాబాద్ సార్ ఇది అక్టోబర్ 15, 16 నాడు షాంఘై సహకార సమావేశం జరిగితే ఇండియా నుండి సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఈ మీటింగ్ జరిగింది. బెలారస్ ఈ మధ్య ఈ షాంఘై సహకార సంస్థలో మెంబర్షిప్ తీసుకుంది. యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మా దేశానికి రావడానికి వీలేదు, మాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అంటే పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఇక్కడ నిషేధించింది. ఒక సాధారణ సభ యొక్క 79వ అధ్యక్షుడిగా పిలేమాన్ యంగ్ ఇతను ఇక్కడ నియమించడం జరిగింది సార్. ఎన్నుకున్నారు. ఈయన క్యామరూన్ కంట్రీకి చెందిన వ్యక్తి అండి. గీతా గోపీనాథ్ అండి IMF యొక్క ఉప మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా ఈమె పనిచేస్తుంది. ఇండియాకి చెందిన వ్యక్తి అండి. యూరోపియన్ యూనియన్ యొక్క చైర్పర్సన్ ఉర్సులా వన్ డెర్ లయన్ అండి. జర్మనీ కంట్రీ. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. 20 దేశాల్లో ఇక్కడ యూరో కరెన్సీ ఇక్కడ అమలు కూడా అంటే అమల్లో ఉన్న సంఘటన సార్. ఇలాంటి యొక్క చాలా ఇంపార్టెంట్ యొక్క
పాయింట్స్తో మన యొక్క నోట్స్ ఉంది. పీడిఎఫ్ రూపంలో మీకు 2024 జీకే కరెంట్ అఫైర్స్ మన యాప్లో టోటల్గా లభిస్తుంది సార్. మీరు తీసేసుకోవచ్చు. టోటల్ ఎనఫ్ సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఈ క్లాసెస్ మొత్తం కూడా ఎనఫ్ సార్. మరోసారి కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.